వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. పచ్చని కొండల్లో నెత్తుటేళ్ళు పాకింది, రక్తము ఏరులై పారింది. 26 మంది స్పాట్ డెడ్, అలాగే దగ్గర 50 మంది దాకా సుమారు వాళ్ళంతా కూడా క్షతగాత్రులయ్యారు. వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు మరీ మతం అడిగి తమ మతం ఏంటిది అని మాట్లాడి వాళ్ళు హిందువులైతే లేదా ఇతర మతస్థులైతే చంపారు, ముస్లింలు తప్ప. సో అంటే ఏంటి, మతం ఉగ్రవాదం అనేది వాళ్ళ ఒక మతంతో ముడిపడి ఉంది. ఉగ్రవాదానికి మతానికి సంబంధం ఉంది అనడానికి అందులో ఇది ఇస్లామిక్ ఉగ్రవాదం. ఇది ఇస్లామిక్ ఉగ్రవాదం. ఎందుకంటే వీళ్ళు చాలా స్పష్టంగా ఇది పాకిస్తాన్ వాళ్ళని తేలింది, ఇది ఇస్లామిక్ దేశం. పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ దేశం. సో అంటే అర్థమైంది, దీని వెనుక ఇస్లామిక్ ఉగ్రవాదము దాగి ఉంది. ఇస్లామిక్ ఉగ్రవాదం అనేది వాళ్ళ ప్రమాదకరం. అంటే ఇది కూడా మతం పునాదిగానే ఏర్పడింది. అంటే ఒక మతం ఎప్పుడు కూడా అది ఏ మతమైనా సరే ఆ మతం ఉగ్రవాదంగా మారకూడదు. ఉగ్రవాదంగా మారితే మారణ రోగమే. సో కాబట్టి ఇలా ఉగ్రవాదులను తయారు చేసే సంస్థలుగా మత సంస్థలు ఉండకూడదు. ఒకనే 2035 వరకు యేసుక్రీస్తు రాబోతున్నాడు అని చెప్తాడు. ఇంకేపోతే ఒక ఆయన దేశం మొత్తం 2030 వరకు ముస్లిం ప్రపంచమంతా భారతదేశం అంతా ముస్లిం దేశం అయిపోతుంది. ఒక 2035 వరకు క్రైస్తవ మత దేశం అయిపోతుంది, లేదా హైందవ మత దేశం అవుతుంది. ఇట్లా రకరకాలుగా మతం పునాదిగా ఒక్కొక్క మతంలో ఆ మత పిచ్చితోని ఇవాళ ఇట్లాంటి ఉగ్రవాదానికి దారితీసి ఇవాళ తన మత పొల్లే గొప్పోళ్ళు, తన దేవుడే గొప్పడు, ఇతర మతస్థులు కాఫీర్లు, దొంగలు, లేదంటే వ్యతిరేకులు అని చెప్పేసి ప్రచారం ఏదైతే ఉందో అది మానవ హోమాన్ని, అంటే దాన్ని మానవత్వాన్ని మంట కలిపి మానవ హోమాన్ని సృష్టిస్తూ ఇలా మతం పునాదిగా ఏ దాడులైనా సరే దాన్ని బేసిక్ షెడ్యూల్గా ఖండిస్తుంది తీవ్రంగా. అంతేకాకుండా ప్రపంచంలో మానవతా విలువలు కలిగిన ఎవరైనా సరే, ఏ మతం కాని వాళ్ళైనా, సెక్యులర్ మనిషి అనేవాడు ఇలా ఈ భూలోకంలోకి వస్తాడు, భూమి మీద పుడతాడంటే వాడు చచ్చేంత వరకు, అంటే వాడికి ఏదో ఒక రోగమో లేకపోతే ఏదో వయసు వచ్చో మీద పడో చనిపోయేంత వరకు వాళ్ళు ఏ మతం కూడా వారి మీద ఆధిపత్యం ఇచ్చారు. వాడి ఛాయిస్, మతం ఎంచుకోవడం అనేది ఒక వ్యక్తి యొక్క ఛాయిస్. అంతేగాని బలవంతంగా వాళ్ళ మీద మతాన్ని రుద్ది ఇలా ఉగ్రవాదులుగా వాళ్ళని తాగేసేసి ఇలా ఇట్లా టోటల్గా విద్వేషాలు రగిలించి, ఇంకో మతం మీద విద్వేషము రగిలించి వాళ్ళ మరణ హోమానికి దారితీస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది అన్యాయము. కాశ్మీర్లో ఓయలు ఇప్పటికీ కూడా 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి ఇవాళ అంచనా ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళంతా కూడా సైనిక దుస్తుల్లో వచ్చి 70 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిఘా వర్గాలు హెచ్చరించినా కూడా భద్రతా వైఫల్యాల కారణంగా ఈ ఉగ్రవాది దాడి జరిగిందని చెప్పేసి ఇవాళ అంటున్నారు. మరి భద్రతా వైఫల్యం ఎందుకైందనేది ఇవాళ భద్రతా ఏదైతే రక్షణ శాఖను చూస్తున్న మంత్రి కానీ, అలాగే చీఫ్ ఎవరైతే రక్షణ శాఖలో చీఫ్గా ఉన్న వాళ్ళు కానీ దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఇంతమంది ప్రాణ నష్టం జరిగింది. ఒకవేళ నిజంగానే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదు. ప్రికాషన్స్ తీసుకోకపోవడం వెనుక వాళ్ళ నిర్లక్ష్యం ఉందా, ఇంకెవరి పాలకుల నిర్లక్ష్యం ఉందా? ఇవాళ అది అయిన తర్వాత ఇవాళ మేము సింధు జల ఒప్పందాన్ని అమలు చేయం, 60ల సింధు వాగా సరిహద్దు చెక్ పోస్టును తక్షణమే మేము మూసేస్తాం, వీసాలు అందరికీ రద్దు చేస్తాం, ముస్లింలు అంటే ఇస్లామిక్ పాకిస్తానీలకు ప్రవేశం నిషిద్ధం, వాళ్ళు 48 గంటల్లో వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఏదైతే హుకుం జారీ చేశారో వాళ్ళంతా మనది ఏ మేరకు అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా కరెక్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే భారత హై కమిషనరు, పాకిస్తాన్ హై కమిషనరు నిర్ణయాలు తీసుకునేది ఏముండదు. ఇక్కడ నిర్ణయాలంతా కూడా
ఉగ్రవాదులను కంట్రోల్ చేసింది వీళ్ళు కాదు. భారత హైకమిషనర్ కానీ లేదంటే పాకిస్తాన్ హైకమిషన్ కానీ ఆ ఉగ్రవాదులను కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యేది కాదు అది. లేదంటే ఎవరో ఇక్కడికి వచ్చి పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి లేదా ఇండియన్స్ అక్కడికి పోయి వాళ్ళు చేసేది కాదు. ఇది చాలా ఉగ్రవాదులు చాలా పకడ్బందీగా చాలా రహస్యంగా వాళ్ళు ఏమి లీగల్గా వచ్చేటోళ్ళు కాదు, లీగల్గా పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ఇల్లీగల్గా వచ్చేటోళ్ళు, ఇల్లీగల్గా బౌండరీ దాటుంటారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన కొంతమంది నిలబెట్టినంత మాత్రాన ఇవాళ ఏదో ఉగ్రవాదం ఆగిపోతుంది అని చెప్పేసి అనుకోవడం రావాలి. అది ఒకటి అబద్ధం. ఇవాళ దాని ద్వారా ఈ సింధు జలాలని అంటే సామాన్య ప్రజల ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితిని క్రియేట్ చేస్తే ఉగ్రవాదం ఆగిపోతుంది అనుకోవడం గారు భ్రమణం. ఎందుకంటే సింధు జలాలు అనేటివి ఇలా మనకు ఎంత ముఖ్యమో పాకిస్తాన్లో కూడా అంతే ముఖ్యం. సో పాకిస్తాన్ ప్రజలకి వాళ్ళకి మనం ఇక్కడ కనుక కట్ చేస్తే పాకిస్తాన్ నుండి మనకు రావాల్సినవి కూడా ఇవాళ ఆగిపోతాయి. మన వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి పాకిస్తాన్. సో కాబట్టి ఇలా నిఘా వర్గాలు అనేది వైఫల్యం అనేది ఇలా సామాన్య ప్రజల మీద ఎట్లా పెట్టేస్తాం, నీళ్లు వాళ్ళ బంద్ చేస్తే ఎట్లా ఇబ్బంది. కాబట్టి ఇవాళ మనము ఉగ్రవాదులతో కుమ్మక్కైన వాళ్ళను ఉగ్రవాద చర్యల వెనుక ఎవరెవరి హస్తం ఉంది, అది పాకిస్తానీల యొక్క రాజకీయ నాయకుల హస్తం ఉందా, ఇండియన్ ఇంకెవరైనా హస్తం ఉందా, ఇవన్నీ కూడా ఈ ఉగ్రవాదుల దాడి వెనుక ఎవరి నేపథ్యం ఉంది అనే విషయాలను కూడా మనం ఇవాళ చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. సో దాది అంటే పాకిస్తాన్తో ఏదైతే సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాల విషయంలో కఠినంగా వివరించడం నేరం కాదు. కానీ సామాన్య ప్రజలకు సంబంధించిన నీళ్లను మేము వదలం ఆపేస్తామని అనేస్తే అంతర్జాతీయంగా అది మానవతలో ఉల్లంఘన. అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాలు ఉంటాయి. సో అంతర్జాతీయ బార్డర్లో ఉన్న నదీ జలాల ఒప్పందాల ప్రకారంగా అక్కడున్న మా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం అది ఒప్పందాలను ఉల్లంఘించడం అవుతుంది. సో సైనిక చర్య వేరు, జల ఒప్పందాలను నీళ్ళ నాపడం వేరు. మీరు అవసరం కూడా సైనిక చర్య ద్వారా అక్కడ ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు మీరు అమెరికా సహాయం తీసుకొని లేకపోతే అంతర్జాతీయంగా ఉన్న ఒప్పందాలను అనుసరించి ఇలా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలని ఉగ్రవాదుల నేరవేసే కార్యక్రమం చేయాలి తప్ప సామాన్య ప్రజల మీద ఎట్లా మీరు నీళ్ళు ఆపుతాం, దాన్ని ఎట్లా అంతర్జాతీయ సంస్థలు సమర్థిస్తాయి? అది పూర్తిగా మానవ హక్కుల నీళ్లు తాగే హక్కును అది ఉల్లంఘించడం అవుతుంది. ఒక మనుషులు నీళ్లు లేకపోతే ఎంతకాలం బతుకుతారు? సో నీళ్లు అనేది చాలా కీలకమైన విషయం కాబట్టి ఈ విషయంలో మరొకసారి మన ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. అలాగే సైనిక చర్య ఇలా ఖచ్చితంగా నిఘా వర్గాల మీద ఆధారపడి నిఘా వర్గాల హెచ్చరికలు ఖచ్చితంగా మనం పాటించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి భారత్ చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ కఠినమైన చర్యలు అంటే నీళ్ళను ఆపడం కాదు, ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం, ఉగ్రవాది స్థావరాలను ఏరివేసే కార్యక్రమం, ఉగ్రవాదకు ఎవరైతే సహకరిస్తున్నారో ఆ ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారో ఉగ్రవాద వ్యక్తులకు సహకరిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం ఇవి జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి D6 భావిస్తుంది. తప్పకుండా ఆ దిశగా కఠినమైన చర్యలు ఉగ్రవాదులపై ఉపేక్షించకుండా కఠినమైన చర్యలు తీసుకునే దిశగా మనం భారత్ ముందడుగు వేయాలి. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో భారత్కు మేము అంటే మనం ప్రజలంతా అండగా ఉండాలి. ఖచ్చితంగా మన భారత ప్రజల యొక్క అస్తిత్వాన్ని, మన ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, మన జీవించే హక్కును కాలరాసే ఏ ఉగ్రవాదమైన నేరమే, దానికి కఠినంగా శిక్ష పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని D6 భావిస్తుంది. జై భీమ్, జై పులి, జై పెరియార్.